మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కృష్ణా జలాలను ఒడిసి పట్టడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ఎప్పుడూ లేనంతగా బ్రహ్మం సాగర్‌కు డ్యాము జల కళను సంతరించుకుంది. ప్రస్తుతం మనం బ్రహ్మం సాగర్ డ్యామ్ పైనే ఉన్నాము. గతంలో 8, 10 టీఎంసీలు 11 టీఎంసీలకే నింపడానికే నానా కష్టాలు పడేవాళ్ళు. అయితే ఈసారి ఎప్పుడూ లేనంతగా 15.76 టీఎంసీల నీరు ఇప్పుడు బ్రహ్మం సాగర్‌లో నిలువుంది. దీని మొత్తం కెపాసిటీ 17.76 అయితే దాదాపు అంటే 1 టీఎంసీ మేర ఖాళీ తప్ప మిగిలిన పూర్తి స్థాయి నీటి మట్టాన్ని బ్రహ్మం సాగర్ చేరుకోగలిగింది. ఇప్పటికీ కూడా ఇన్‌ఫ్లో వస్తూనే ఉంది. 856 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తూ ఉంటే దాదాపు 2000 చిల్లర క్యూసెక్కులు అవుట్‌ఫ్లో వెళ్తూ ఉంది. బ్రహ్మం సాగర్‌కు కుడి, ఎడమ కాలువల ద్వారా మాత్రమే నీటిని వదులుతారు. ఇది పూర్తిగా ఒక డ్యామ్ మాత్రమే. దీనికి ఎలాంటి గేట్లు ఉండవు. ఈ కాలువల ద్వారా సాగునీటి కోసం ఈ నీటిని వాడుతూ ఉంటారు. బద్వేలి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ బ్రహ్మం సాగరు నీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఈ 2 నియోజకవర్గాలకు బ్రహ్మం సాగర్‌ను ఒక వరప్రదాయినిగా చెప్తూ ఉంటారు. అదే మైదుకూరు నియోజకవర్గంలో ఒక బ్రహ్మంగారి మఠంతో పాటు మరి ఒక 2 మండలాలు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ ఉంటే, బద్వేలి నియోజకవర్గం మొత్తం కూడా అన్ని మండలాలు పూర్తిగా బ్రహ్మం సాగర్ పైనే ఆధారపడి ఉంటాయి. అంటే సగిలేరు డ్యామ్ కొంతవరకు అక్కడ సాగునీటిని అందిస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో దాని నిలువ సామర్థ్యం లేకపోవడం వల్ల కొద్ది రోజులకే ఆ నీరు అయిపోతూ ఉంటాయి. అయితే బ్రహ్మం సాగర్‌లో 15 టీఎంసీలకు పైగా నీరున్న నేపథ్యంలో ఇప్పటికే బద్వేలు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు ఈ బ్రహ్మం సాగర్ నీటితో నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపుగా వందలాది చెరువులు ఇదే బ్రహ్మం సాగర్ నీటి ద్వారా జల కళను సంతరించుకోబోతూ ఉన్నాయి. ఎడమ వైపు అంటే ఎడమ కాలువ ద్వారా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలకు రైతాంగానికి నీరందిస్తున్న బ్రహ్మం సాగర్ కుడి కాలువ ద్వారా బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులకు నీరందుతుంది. బద్వేలు పెద్ద చెరువు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. చెరువుల్లోనే ఒక పెద్ద చెరువుగా దాన్ని చెప్తూ ఉంటారు. అలాంటి బద్వేలు పెద్ద చెరువు కూడా బ్రహ్మం సాగర్ నీటి ద్వారా నిండబోతూ ఉంది. ఇప్పటికే అది అంటే ఒక 3/4% బద్వేల్ పెద్ద చెరువు ఇప్పటికే నిండిపోయి ఉంది. 75% పైగా నీరును నింపారు. ఇంకా కూడా నీరు వస్తూ ఉన్నాయి. పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్నటువంటి సుమారు ఒక 50 చెరువుల వరకు కూడా ఆ నీటిని మళ్లించిన తర్వాత మళ్ళీ బద్వేల్ పెద్ద చెరువుకు ఈ బ్రహ్మం సాగర్ నీటిని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మం సాగర్ పైన ఫోకస్ పెట్టారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇటు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు అటు బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఇద్దరు జాయింట్గా అనేక సార్లు బ్రహ్మం సాగర్ను సందర్శించారు. డ్యామ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా అంటే గతంలో ఇదే డ్యాము లీకేజీలు వస్తూ కేవలం 8 టీఎంసీల నీటిని మాత్రమే నింపగలిగారు. అయితే ఆ లీకేజీ సమస్యను కూడా ఓవర్కమ్ చేస్తూ దానికి మరమ్మతులు చేశారు కాబట్టి డ్యామ్ పర్ఫెక్ట్గా ఉంది. అయితే దీనిని నీటితో ఇన్ టైంలో బ్రహ్మం సాగర్‌ను నింపడం కోసం ఈ 2 నియోజకవర్గాల నాయకులు తీసుకున్నటువంటి చొరవ కారణంగానే ఈరోజు బ్రహ్మం సాగర్‌లో ఇంత పెద్ద మొత్తంలో నీరు నిలవడానికి కారణమైంది. దానికి తోడు కృష్ణా జలాలు పుష్కలంగా ఈసారి అందడంతో పాటు తుఫాను ప్రభావం కారణంగా కూడా కొన్ని నీళ్లు పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చాయి. దీంతో పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంది. మరో 1 నెల లోపల ఈ బ్రహ్మం సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకు సంబంధించిన అన్ని చెరువులను పూర్తి స్థాయిలో పూర్తి సామర్థ్యంతో నింపే ప్రయత్నం ఇరిగేషన్ అధికారులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ఇన్‌ఫ్లో వస్తూ ఉంది కాబట్టి ఒక గడిచే 6 నెలల కాలానికి ఈ నీళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చు. పుష్కలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి, తాగునీటికి, సాగునీటికి కూడా ఈ నీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. బద్వేల్ మున్సిపాలిటీకి తాగడానికి పూర్తి స్థాయిలో బ్రహ్మం సాగర్ నీటినే వాడుతూ ఉన్నారు. అయితే ఇందులో నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల కొద్ది రోజుల క్రితం వరకు కూడా
2 రోజులకు ఒకసారి రోజు మార్చి రోజు మాత్రమే బద్వేల్ మున్సిపాలిటీకి తాగునీటిని వదిలేవారు. అయితే ఇప్పుడు బ్రహ్మం సాగర్‌లో పుష్కలంగా నీరుండడం కారణంగా ఇటు తాగునీటికి గానీ, సాగునీటికి గానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గానికి ఇదొక వరప్రదాయినిగా, వ్యవసాయానికి ఇదొక జీవనాడిగా భావిస్తూ ఉంటారు. బ్రహ్మం సాగర్ పైనే రైతులు అనేక ఆశలు పెట్టుకొని ఉంటారు. అలాంటి రైతుల ఆశలన్నిటినీ ఈసారి నెరవేర్చే ఒక కల్పతరువుగా బ్రహ్మం సాగర్ కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా 16 టీఎంసీలు 16:30 వరకు కూడా నింపే అవకాశం ఉంది. అధికారులు ఆ విధంగా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇన్‌ఫ్లో అంటే అవుట్‌ఫ్లో 2000 దాదాపు 2800 క్యూసెక్కులు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఆ చెరువులన్నిటినీ కూడా ఉన్నపళంగా నింపే ప్రయత్నం చేస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే అన్ని చెరువులు నింపడం ద్వారా పైనుంచి వచ్చే కృష్ణా జలాలను మరిన్నిటిని ఒడిసి పట్టుకొని చెరువులకు వెళ్ళినటువంటి వాటర్ ఎక్కడ ఈ బ్రహ్మం సాగర్‌లో ఏదైతే గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్‌ను మళ్ళీ ఫిల్ చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వీటిని చాలా జాగ్రత్తగా సమన్వయంతో వాడుకుంటే మాత్రం రాబోయే ఎండాకాలం వరకు కూడా ఎలాంటి తాగునీటి, సాగునీటి ఇబ్బందులు లేకుండా ఇటు మైదుకూరు, అటు బద్వేలు నియోజకవర్గ రైతాంగానికి, ప్రజలకు నీరందించే ఒక వరప్రదాయనిగా బ్రహ్మం సాగర్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.